పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు సినిమా పరిశ్రమకి మధ్య సయోధ్య కుదిరినట్టేనా? ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా పెట్టిన కండిషన్స్ని అమలు చేయడానికి ఇండస్ట్రీ చేయబోతున్నటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు ఏంటి? ప్రధానంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి టాస్క్ను పూర్తి చేస్తామని ఇండస్ట్రీ పెద్దలు చెప్పారు, కానీ ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది? దీనిపైన క్లారిటీ వచ్చినట్టేనా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఇండస్ట్రీ వైపు నుంచి మీటింగ్ అయిపోయినాక ఎవరి దారిని వాళ్ళు వెళుతూ చెప్పినటువంటి మాటలు, ప్రభుత్వం అన్నిటికీ మద్దతు ఇస్తుంది, మేము ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలా చేసేటువంటి పరిస్థితి ఉందా? చేయడానికి అవకాశం ఉందా? ఎందుకంటే కండిషన్స్ సోషల్ సామాజిక కార్యక్రమాలకు సంబంధించి, అవేర్నెస్ ప్రోగ్రామ్కి సంబంధించి, మహిళా భద్రతకు సంబంధించి వీటన్నిటిలో భాగస్వాములు కావాలి అన్నారు. స్కూల్ నిర్మాణాలకు అవన్నీ సెస్ల ద్వారా వచ్చేటువంటి డబ్బులు వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు. అసలు సాధ్యమయ్యేటువంటి కండిషన్స్ అయినా ఇవి? వీళ్ళు ముఖస్థుతి కోసం చెప్పినటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ జరుగుతుంది. నిజంగా చేయడానికి ఆచరణ సాధ్యమేనా ఈ కండిషన్స్ అన్ని? ఆచరణ సాధ్యం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం రెండు కోణాల్లో ఆలోచించాలి. ఒకటి వాలంటరీ, స్వచ్ఛందంగా చేసేటువంటిది, రెండు మాండేటరీ, ఖచ్చితంగా చేసి తీరాలి అనేటువంటి రెండు. ఈ వాలంటరీగా స్పందిస్తారా, మాండేటరీగా ప్రభుత్వం పెట్టిన నియమావళికి అనుసరించి వాటిని పాటిస్తూ చేస్తారనేటువంటిది రెండు రకాలు. అయితే సినిమా వాళ్ళకి ఉన్న బిజీ కావచ్చు, వాటర్ ఇట్ ఈజ్ వాలంటరీగా చేసి ఇవ్వటం అంటే ఏ ప్రొడక్షన్ హౌస్కి ఆ ప్రొడక్షన్ హౌస్ చేసేవాళ్ళు, ఏ సినిమాకి ఆ సినిమా వాళ్ళు చేసేవాళ్ళు. లేదా ప్రభుత్వం ఇది పెట్టేసి దాని ప్రకారం ఇదిగో ఈ సినిమా వాళ్ళు ఇది చేయాలని ఎఫ్డిసి, ప్రభుత్వం ఇన్ ద సెన్స్ కండిషన్స్ పెట్టి ఆ ఎఫ్డిసి అనేటువంటి వాళ్ళు మాండేటరీగా చేయాలనేటువంటివి. వీటిలో మాండేటరీగా ఏం కోరుకుంటున్నారు, వాలంటరీగా ఏమి చేయడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఎఫ్డిసిలో కూర్చొని ఆ సిట్టింగ్స్ ద్వారా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే ఎఫ్డిసి చైర్మన్ ఇప్పుడు దిల్ రాజు గారు కాబట్టి ఆ ఇనిషియేషన్ ఆయన ద్వారా జరగచ్చు. ఆ ఇనిషియేషన్ జరగాలి. ఆ ఇనిషియేషన్లో బలవంతపు ఇది చేసి తీరాల్సిందే అనేటువంటిది ఎంతవరకు స్వచ్ఛందంగా వీళ్ళు చేయగలిగేది ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే చాలా కార్యక్రమాలపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం అనేది గతంలో కూడా చాలా సందర్భాలు చూసాము. ఇప్పుడు పల్స్ పోలియో లాంటివి వస్తే చాలామంది సినిమా నటులు వాళ్ళ అభిప్రాయం చెప్పి మీరు పల్స్ పోలియో సక్సెస్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయి. పల్స్ పోలియో గురించి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను తీవ్రంగా ఎన్నో సందర్భాల్లో పల్స్ పోలియోకి సంబంధించి కెమెరాలు తీసుకొని, మైక్ తీసుకొని వెళ్ళిపోయి ఎంత పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర యూనిట్స్కి వెళ్ళి యూనిట్స్లో చిన్న చిన్న షార్ట్ స్టోరీలు చేశాను నేను. ఓకే ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర కానీ, నాగార్జున గారి దగ్గర కానీ, వెంకటేష్ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర నేను బైట్స్ తీసుకొని పల్స్ పోలియో మీద ఆ రోజుల్లో అడిగిన వెంటనే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి షూటింగ్లు గ్యాప్లోనే ఒక నిమిషం, ఒక 10 నిమిషాలు పక్కకు వచ్చేసేసి మైక్లో మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. చాలా సందర్భాలు చేశాం. అలా చేయటం ఒక పద్ధతి. తర్వాత ఇక ఒక అంశం కాదు, ఒక పల్స్ పోలియో అనేటువంటిది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా బాధ్యతలు అప్పగిచ్చారు. మీరు చేయాల్సిందే. మీ డ్రగ్స్ గురించి ఏం చెప్తారు? డ్రగ్స్ గురించి ఏం చెప్తారంటే, డ్రగ్స్లో సినిమా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దాంట్లో చేసేటప్పుడు ఎలాంటి గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి, ఎవరెవరు చేయాలి, ఇప్పుడు ఈ కేసుల్లో ఉన్న వాళ్ళతోటే చేయిస్తారా, లేకపోతే ఈ కేసులకు సంబంధం లేని వాళ్ళతోటి డ్రగ్స్ మీద ఒక ఇది చేయిస్తారా అనేటువంటి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ అంటే ఒకటి, ఇప్పుడు డ్రగ్స్ అనేవి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఉద్దేశంతో చేసేవే కదా. ఇప్పుడు అవి ఒకటి ఏంటంటే నాకు పెద్ద డౌటు, ఇప్పుడు ఇండస్ట్రీలో నిర్మాతలు కోట్లు ఇచ్చి రెమ్యునరేషన్స్ చేయాలంటేనే కాల్ షీట్స్ లేవు, టైం లేదు, అది లేదు, ఇది లేదని ఏడాదిలో అయ్యే సినిమా 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తున్నాయి. మరి ఫ్రీగా చేయడానికి లేదా దీనికి ఏమన్నా ప్రభుత్వం నుంచి రెమ్యునరేషన్ ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా? అలాంటివి ఏమన్నా ఉంటాయా? ధీటుగా పోయి రెమ్యునరేషన్స్ అడిగే పరిస్థితి అయితే అది జరిగే పని కాదు. రెమ్యునరేషన్స్ ఇచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడున్నటువంటి రెమ్యునరేషన్స్ క్రైటీరియా ప్రకారం చూసుకుంటే ఒక చిన్న మెసేజ్కి ₹1,00,00,000 ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు యాడ్ చేశారనుకుంటే, ఒక సినిమాలో ఒక కమర్షియల్ యాడ్ చేశారంటే ₹1,00,00,000, కోటాను కోట్లతో ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి. అది కాకుండా ఒక సోషల్ అవేర్నెస్ కోసం, సోషల్ కాజ్ కోసం చేస్తారు కాబట్టి సమయం కేటాయించి చేస్తారు. అది చేయించుకునే బాధ్యత కూడా ఉంటుంది, చేయటమే కాదు. వాళ్ళు కాల్ షీట్ అవైలబిలిటీ కానీ, టైం అవైలబిలిటీ అన్ని చూసుకోవాలి. జస్ట్ మనం డబ్బుకి కెమెరాలు తీసుకుని పోయి ఇదివరకు లాగా లేదు, డైనమిక్స్ అన్ని మారిపోయినాయి. ఈ రోజున ఒకప్పుడు షార్ట్ గ్యాప్లో చెట్ల కింద కూర్చొని, లేకపోతే చిన్న టెంట్ వేసుకొని కూర్చొని
సరదాగా కబుర్లు ఆడుకుంటూ కూర్చునేటువంటి వాళ్ళు సినిమా వాళ్ళందరూ. ఈ రోజున టెంట్ అనేటువంటిది లేదు, బయట కుర్చీలు అనేటువంటివి లేవు. ఒక స్టార్ని కలవాలి అంటే ఎంత ఎవరి క్యారవాన్లో వాళ్ళు ఉంటున్నారు. క్యారవాన్లో షార్ట్ రెడీ అని చెప్పగానే క్యారవాన్ నుంచి దిగి వస్తారు, డైరెక్ట్గా షార్ట్లోకి వెళ్తారు, షార్ట్లో నుంచి మళ్ళీ వెంటనే క్యారవాన్లోకి వెళ్తున్నారు. మధ్యలో ఈ క్యారవాన్ టు సెట్లోకి వెళ్ళేటప్పటికి బౌన్సర్స్ మధ్యలో. కాబట్టి అంత ఈజీగా షూటింగ్లో కూడా బౌన్సర్స్ ఉంటున్నారు. ప్రతి స్టార్కి షూటింగ్లో కూడా బౌన్సర్స్, క్యారవాన్ దిగే ముందు వచ్చే ముందు. ఇప్పుడు ఈ బౌన్సర్స్ కాన్సెప్ట్ అనేటువంటిది ప్రొటెక్షన్ కోసము, జనాన్ని సర్దటం కోసమే కాకుండా ఒక స్టేటస్ సింబల్ కూడా అయిపోయింది బౌన్సర్స్ అనేది. బౌన్సర్స్ నలుగురు ఉండటం అనేటువంటిది పోనీ పెద్ద పెద్ద స్టార్స్కి నిజంగా జనం మీద పడి ఒక ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి పరిస్థితులు ఒక పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు బౌన్సర్స్ ఉండటం అనేటువంటిది వేరు. బౌన్సర్స్ని మెయింటైన్ చేయడం ఒక స్టేటస్ అయింది. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ మధ్య ఒక థియేటర్లో సినిమాకి సినిమాకి వెళ్తే వెనక నుంచి విపరీతంగా ఆగండి, వెళ్ళండి, బెదరండి, పక్క జరగండి, నాటు ఇటు తోసుకుంటూ వస్తున్నారు నలుగురు బౌన్సర్స్. ఎవరు ఇంత పెద్ద స్టార్ వస్తున్నారు ఏంటో అని చెప్పేసి ఆశ్చర్యంగా ఇటు తిరిగి చూసేటప్పటికి ఒక కొత్త హీరో, 1-2 సినిమాలు చేసినటువంటి హీరో వస్తున్నాడు. వెనకాల నలుగురు బౌన్సర్స్ హడావుడి చేస్తున్నారు. ఏంట్రా తర్వాత ఆ పక్కన పిఆర్ఓని పిలిచి చెడగొడటానికి తయారయ్యారా మీరు అందరూ ఇండస్ట్రీలో? ఏంటి ఇది? అంత అవసరం ఏమొచ్చింది? అంత హడావుడి చేయాల్సిన హంగామా చేసేసి బౌన్సర్స్ని పెట్టుకోవడం ప్రదర్శన అయిపోయింది. అలాంటి సందర్భాలు ఈ రోజున ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవటం ఇవన్నీ కూడాను ఒక ప్రోటోకాల్ ప్రకారము, వాళ్ళ అవైలబిలిటీ ప్రకారం చేసుకోవాలి. అవన్నింటినీ చేయించేటువంటి ఆ శిరోభారం దిల్ రాజు గారి నెత్తి మీద ఉంది. సో ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ పోస్ట్ అంత ఈజీ ఏం కాదు. ప్రస్తుతానికి ఇవన్నీ కలిపి శాండ్విచ్ అనమాట. శాండ్విచ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన అడిగినవన్నీ కూడాను వాటిల్లో చేస్తే రిక్వెస్ట్ ఉంది. రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే రిక్వెస్ట్ ఉంది, చేయకపోతే కమాండ్ ఉంది. రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రీ కూడాను ఆ మేరకు పాజిటివ్గా స్పందించి ఆయన అడిగినటువంటి రిక్వైర్మెంట్స్కి స్పందించాలి. అలాగే సెస్లో టికెట్లు ప్రకారం గురుకుల పాఠశాలలకి సెస్ ద్వారా టికెట్కి ఎంత అని చెప్పేసి చేద్దామని చెప్పేసి అనేటువంటి దాంట్లో కూడాను ఒక పెద్ద సినిమాల వరకు అయితే పర్వాలేదు. టికెట్లకు రేట్లు పెంచండి అంటే టికెట్ల రేట్లలో కోత ఇది. ఆ రిక్వెస్ట్ వీళ్ళు ఎంత పెంచితే మళ్ళీ దాంట్లో పెంచి సెస్ చేస్తారా, లేదంటే ఉన్న రేటు మీదే సెస్ తీసుకుంటారా? అది పెంచేదానికి అలాంటి హామీ లేదు. సెస్కి అయితే మాత్రం సరైనటువంటి ఇది ఉంది, ఒక ఇది పెడతారు, ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి. సెస్ మీద వసూలు చేయడం అనేది ఎప్పుడు ఉంటుంది. ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు, చైనా భారత్ యుద్ధం అప్పుడు కూడా టికెట్ల మీద సెస్ పెట్టేసి డబ్బులు ఇచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఆ విషయం వరకు ఇండస్ట్రీ వైపు నుంచి కొంత తర్జన భర్జనలు జరుగుతున్నాయి అనుకుందాము. ప్రభుత్వం వైపు నుంచి ఏం చేస్తారు? ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి టైంలో ఓ ఫిలిం సిటీనే కడతామని చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ ఉన్నా అది ప్రైవేట్ది, ప్రభుత్వ పక్షాన ఒక ఫిలిం సిటీ కడతాం మేము, 100 ఎకరాలు 150 ఎకరాలు కేటాయిస్తాం అని కూడా అప్పట్లో చెప్పారు. అట్లా ఏదైనా ఒక యాక్టివిటీ ప్రభుత్వం చేయబోతుందా? ఇప్పుడు గ్లోబల్ ఫిలిం సిటీ ఏదైనా రాబోతుందా? ఎందుకంటే హైదరాబాద్ని గ్లోబల్ సినిమాకి కేంద్రం చేయాలంటే ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. సో అటువంటి హామీలు కానీ వాటికి సంబంధించిన చర్చలు ఏమైనా జరిగినట్టుగా? అంటే హాలీవుడ్ స్థాయిలో ఇక్కడ చిత్ర నిర్మాణం జరగాలి, హాలీవుడ్ని కూడా ఇక్కడ ఆకర్షించాలి, మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని అధికార భాషా చిత్రాల షూటింగ్లు ఇక్కడ జరిగే స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ జరగాలి అంటే ఆ స్థాయిలో మరొక ఫిలిం సిటీ నిర్మాణం అనేటువంటిది అవసరము. లేదా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బెటర్ చేయటం. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉంది, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిం హబ్గా ఉంది. అదే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కొంత గొప్పగా చేయటం, లేదా ఇంకొంచెం దగ్గరలో ఈ ముచ్చింతల వైపు ఏదో చేస్తామని చెప్పేసినటువంటి ఒకటి నిర్ణయం ఒకటి ఉంది. తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చేస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బట్ ఇది చాలా దీర్ఘకాలికమైనటువంటి అంశం. ఇమ్మీడియట్గా జరిగేది అది నిన్ననే చెప్పాను నేను, మొన్న లక్ష్యాలు వేరు, ఆశలు వేరు, ఆకాంక్షలు వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ప్రాక్టికల్గా దానికి ఎప్పటికీ సాధ్యపడుతుందో అనేటువంటిది కాదు. తక్షణమైనటువంటి విషయాలు ఏంటనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రభుత్వం దగ్గర నుంచి నో బెనిఫిట్ అనేటువంటిది సుస్పష్టంగా కనిపించింది. నో బెనిఫిట్ షోల రూపంలోనూ బెనిఫిట్ లేదు, టికెట్ల రేటు పెంపు విషయంలోనూ బెనిఫిట్ లేదు అనేటువంటి నేను మీటింగ్ ఇండస్ట్రీకి నో బెనిఫిట్. అదే ఒక ప్రముఖ దినపత్రికల్లో కూడా నో బెనిఫిట్ అని చెప్పేసి
ఆ నో బెనిఫిట్ అని హెడ్డింగ్ పెడతాంలో అర్థం ఏంటంటే నో బెనిఫిట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఓన్లీ చెయ్యండి ఇది మాత్రం చెయ్యండి గోడకూరు చేసినట్టుగా అన్నటువంటి పరిస్థితిగా కనిపించింది తప్ప ఏంచిన పరిస్థితి. కానీ కొంతమంది సినిమా ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే మీటింగ్ పైన అసంతృప్తి కాకపోయినా కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు పరిణామాల పైన ఒక వ్యక్తి ఈగో వలన మొత్తం ఇండస్ట్రీ సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇండస్ట్రీ ఈరోజు కమాండ్ని భరించాల్సిన పరిస్థితి వచ్చింది అని డైరెక్ట్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాట్లాడుతున్నారు. సురేష్ బాబు గారు కూడా మీరు పిల్లలు ఎలా బిహేవ్ చేయాలనే దాన్ని ఒక ఇండైరెక్ట్గా అల్లు అర్జున్గా చెప్తున్నట్టు ఉంది. సో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు ఇక సపరేట్, ఇండస్ట్రీ ఇష్యూస్ సపరేట్ అని చూస్తానికి అవకాశం ఉందా? వీళ్ళు చేస్తున్నటువంటి వాదనకి ఇండస్ట్రీకి ఏమన్నా సమన్వయం ఉందా అసలు ఈ ఇష్యూస్ మీద? అంటే యాక్చువల్గా నిన్నటి మీటింగ్ అనేటువంటి దానికి ముందు జరిగినటువంటి నేపథ్యం, ముందు జరిగినటువంటి పరిణామాలు వేరు. అసలు ఆ నిన్న మీటింగ్ అంతా ఆ నేపథ్యంలో జరుగుద్దేమో అనేటువంటి అందరూ అనుకోవటం జరిగింది. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అంతకు ముందు రోజు కిమ్స్కి వెళ్ళిపోయి దిల్ రాజు గారును అల్లు అరవింద్ గారు 2 కోట్ల రూపాయల పనిని చేసేసేయటము, తర్వాత దాని విషయంలో మిగతా అంత తగ్గిపోవటం, సర్దుమనడం, తగ్గేదేలే అనుకున్న వాళ్ళు తగ్గటం జరిగింది. ఓకే, అంతవరకు జరిగిపోయింది అనుకున్నాం. కాబట్టి ఈ మీటింగ్కి దానికి సంబంధం లేదు. యాక్చువల్గా గీతా ఆర్ట్స్ వాళ్ళు కూడా ఏదో ట్వీట్ చేశారు, గ్లోబల్ సినిమాకి హబ్గా హైదరాబాద్ అవడంలో మా పాత్ర మేము పోషిస్తామని ఒక ట్వీట్ కూడా చేశారు. అవునవును, అది చేశారు. కాబట్టి ఆ విషయంలో తగ్గేదేలే అనుకున్నా తగ్గారు. వాళ్ళు కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వటం, సద్దుమణిగిపోయినటువంటి వివాదం. సో ఇక అది దాని ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద దాని ఎఫెక్ట్ ఏం లేదు. నిన్న జరిగిన మీటింగ్ అనేటువంటి దాంట్లో ఇల్లు అడగటం ఇది జరిగింది. కానీ ఎట్లా అని చెప్పుకోవాలంటే మెడలో తాడే పామై కరిచింది అనేటువంటి, దండే పామై కరిచింది అనేటువంటి సామెతలాగా 21 సంవత్సరాల కెరీర్లో ఎప్పుడు ఏ వివాదంలోనూ దొరకనటువంటి అల్లు అర్జున్, ఇన్వాల్వ్ కానీ అల్లు అర్జున్ దీంట్లో అనూహ్యమైన పరిస్థితుల్లో ఇలా జరగటం అనేటువంటిది ఒక సినిమా ఈ రోజున ఇండస్ట్రీలో అయితే ఈ యాంగిల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు మామూలు మీడియా అంతా అదే జరుగుతుంది. అవునవును, ఇప్పుడు మామూలు సక్సెస్ కాలేదు, పెద్ద హిట్, పెద్ద సినిమా పెద్ద రేంజ్లో హిట్ అయింది. కానీ దాన్ని ఏ కోసైనా ఎంజాయ్ చేసేటువంటి లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి, ఎదురైనవి. కాబట్టి ఆ సందర్భంగానే కదా వీళ్ళు ఇప్పుడు ఆయన కూడా చాలా సీరియస్ అయిన మ్యాటర్ ఏంటి, అల్లు అర్జున్ నా పేరు చెప్పలేదు కాబట్టి నేను పగబట్టాను అని చెప్పేసినటువంటి ఒక ప్రచారం జరుగుతుంటే మీరు ఎందుకు ఖండించలేదు అని చెప్పి నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఖండించలేదండి. దాన్ని ఎవరు ఖండించాలి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ చేసినటువంటి ప్రకటన, ఆ ప్రకటన ని వీళ్ళెవరు ఖండిస్తారు? ఎట్లా ఖండిస్తారు? వాళ్ళు దానికంటే రాజకీయపరమైనటువంటి దీంతో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు డిప్లొమాటిక్ గా పేరు చెప్పకపోయినా కానీ దీనికి దానికి ఏం సంబంధం లేదు, కొంతమంది ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు, అసలు మాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకోవచ్చు. అంత ఉత్పన్నం వీళ్ళు చెప్పుకోవచ్చు. అంత దూరం కూడా వీళ్ళు అసలు ఆలోచించలేదు, అది తట్టలేదు. దాన్ని ఖండించాలని కూడా తట్టలేదు. నిజం కూడా ఆ రోజున తను కూడాను ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించకూడదని అనుకోలేదు. ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే సడన్ గా మాట్లాడుతున్నప్పుడు మైండ్ బ్లాంక్ అవుతుంది. అదే కనిపించింది. అది ఆ వీడియో మళ్ళొకసారి ఒకరికి 10 సార్లు వేసుకొని చూసినా సరే తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవడం కోసం ఏదో తిప్పలు పడే తెలుసులేవయ్య అని చెప్పి పక్కన కుర్రోడు అందిస్తే తెలుసులేవయ్య అని చెప్పి జోక్ చేసేసి మళ్ళీ కొంచెం మంచినీళ్ళు దాగి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడటం జరిగింది. సరే, దాన్ని కడుపులో పెట్టుకుని అక్కడ ఢిల్లీలో ఇండియా టుడే వాళ్ళ షోలో కూడా బాంబే అడిగినప్పుడు కూడాను తను అదే చెప్పారు, ఢిల్లీ నేను అంత చిన్న విషయాన్ని స్పందించే స్థాయి కాదు నాదని చెప్పి ఆయన చెప్పారు. సో అది అలా జరిగిపోయింది. ఏదేమైనా ఇట్ వాజ్ ఎన్ అన్ఫార్చునేట్ థింగ్. ఒక అద్భుతమైన ఇండస్ట్రీ మీద ఇక దీని ప్రభావం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది న్యాయపరంగా కోర్టులో జరిగిపోతూ ఉంటుంది. ఇవాళ కూడాను కోర్టుకి వెళ్ళి రావడం జరిగిందని, కోర్టుకు వెళ్తాడు అని చెప్పేసి బయలుదేరాడు, కోర్టుకి బయలుదేరడం కూడా జరిగింది ఇవాళ వర్చువల్ గా అటెండ్ అయ్యాడు. కానీ వద్దు, అక్కడ స్టాంపిడ్ అవుతుంది. ఎందుకంటే నాంపల్లి కోర్టు అంటే ఎలా ఉంటుందో తెలుసు. అసలు లోపల పార్కింగ్ ప్లేస్ కూడా దొరకదు. అలాంటి ప్లేస్లోకి మళ్ళీ అల్లు అర్జున్ తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడేం గొడవ అవుతుందని చెప్పేసి వద్దులే వర్చువల్గా చేద్దామని చెప్పేసి చేసిన జరిగింది. కాబట్టి ఆ న్యాయ ప్రక్రియ అనేటువంటిది అది ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ ఇట్ విల్ గో. కానీ ఇండస్ట్రీ మాత్రం వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి రాబోయే రోజుల్లో ప్రణాళికని సిద్ధం చేయాలి, చేసి పెట్టేసి ఇక వాలంటరీయా మాండేటరీయా ఈ రెండింటి మధ్య ఎలాంటి మార్గాన్ని అనుసరించాలనేటువంటిది ఎఫ్డిసి ఆధ్వర్యంలో, దిల్రాజు గారి ఆధ్వర్యంలో కమిటీ ఒకటి ఫామ్ అయింది. కమిటీ ఫామ్ అవుతుంది. ఇవన్నీ చేయడానికి ఒక కమిటీ ఫామ్ అవుతుంది. కమిటీలో మన మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్లస్ దిల్రాజు గారు ప్లస్ ఇంకొక ముగ్గురు కానీ
మొత్తం 7 సభ్యులు, 5 కానీ 7 కానీ ఉంటారు. అదేదో డిసైడ్ జరుగుతుంది ప్రస్తుతానికి. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సినిమా ఇండస్ట్రీకి అలానే ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి చర్చల్లో 2 ప్రధాన అంశాలు. వాలంటరీగా ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ని ఒప్పుకోవాలా లేదా మ్యాండేటరీగా చేయాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, ఈ రెండింటిలో కూడా క్లారిటీ తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పాత్ర చాలా కీలకం కాబోతుంది. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత వీటన్నిటిపైన స్పష్టత వస్తుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఈ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.